భూమి మీదకి వచ్చిన మనిషి భూమి లోపలికి పోయాక కూడా వారి మానాన్ని కాపాడుతున్న బట్టను నేస్తున్నాం. కానీ మన బతుకు తెరువు లేదు బిడ్డ అని వాళ్ళు చాలా మంది ఆవేదన చెందుతుండ్రు. పేగులతోటి పోగులను తయారు చేస్తున్నాం. ఆ పోగులు మనకు యమపాశాలు అవుతున్నాయి అంటున్నారు. దారి చూపించాల్సిన కొంతమంది మన కుల దొంగలు మనకు యమలోకానికి నిచ్చెన వేపిస్తుర్రు. ఈ యమకింకరులై మా ప్రాణాలు దీపిస్తుర్రు బిడ్డ అన్నారు. ఆదుకోవాల్సిన ట్రస్టులు, కుల సంఘ భవనాలు మమ్మల్ని తరిమి కొడుతున్నాయి. అందుకే మేము యమలోకపు ఆశ్రమాన్ని పొందాలని పోతున్నాం బిడ్డ అంటారు. కట్టుకున్న భార్యకు, కన్న పిల్లలకు, కన్న తల్లిదండ్రులకు కూడా మేము చెప్పకుండా కానరాని రోగాలకు పోతున్నామంటే మమ్మల్ని ఎవరు ఆదుకోలేకనే మేము పోతున్నాం బిడ్డ అని వాళ్ళు వాపోతురు. మరి ఇటువంటి చేనేత బిడ్డలని, ఇటువంటి పద్మశాలి బిడ్డల్ని ఆదుకోవాల్సిన ఈ దొంగలు సిండికేట్గా మారుతుర్రు. కుల ఆస్తులని, కుల సంఘ కిరాయిలని, కుల సంఘంలో వచ్చే భవనాలని, భవన కిరాయిలని, ఆదాయాలని, చందాలని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో రకాల ఆదాయాల్ని ఈ కుల దొంగలు దోచుక తింటున్నారే తప్ప ఈ చేనేత బిడ్డలకు ఎవడూ ఉపయోగం చేయట్లేరు. కొంతమంది సభలు అంటారు, సమావేశాలు అంటారు, కోట్లలో విరాళాలు సేకరిస్తారు. కానీ మన కుల బిడ్డలో ఏ ఒక్క చేనేత ఆత్మహత్య చేనేత బిడ్డను కానీ సహాయం చేసిన దాఖలాలు లేవని ఎంతో మంది నాకు ఈ మధ్య కాలంలో ఫోన్ చేస్తుర్రు, బాధపడుతుర్రు. ఈ కులంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం బిడ్డ అని వాళ్ళ ఆవేదనతోడు అసలు పానం మీద, బతుకు మీద విరక్తి చెందుతుందని వాపోతురు. వాళ్ళు సిగ్గుపడాల్సింది నాయకులు, కులస్తులు కాదు. ఈ కుల దొంగల పతనం అయ్యేంత వరకు మన బతుకు తెరువు ఇట్లాగే ఉంటది, ఆకలి చావు ఇలాగే ఉంటది. చేనేత బిడ్డలు ఉరికంబాలకు ఏలాడుతూనే ఉంటారు తప్ప ఈ కుల దొంగలను తరిమి కొడితేనే మనకు కులం బాగుపడుతుంది అనేది ఎంతో మంది అంటారు.